ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎప్పుడు ర్యాలీలు పెట్టినా, ఏ అంశాల్లో ఉన్నా గానీ, ఎక్కడికెళ్ళినా గానీ అన్నీ కూడా అడ్డుకుంటున్నారు. పర్టిక్యులర్‌గా చూసుకుంటే ఈరోజు ఏదైతే చిత్తూరు జిల్లా పర్యటన, ఏదైతే బంగారుపాళ్యానికి సంబంధించి రైతులు పరామర్శకెళ్తున్నారు. తోతాపరికి గిట్టుబాటు ధర లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎలా అనిపిస్తుంది? దీనికి కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది. ఎందుకంటారు? భయం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారంటే ఈ కుటుంబ ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌కి భయం అన్నమాట. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి వస్తారో అక్కడ ప్రజాభిమానం పెళ్ళిపోతుందన్న విషయం కనిపెట్టిన ఈ నారా చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి అడుగు పెడుతున్నాడు. మళ్ళీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి పట్టణం ఎక్కడ కడతారన్నో ఒక కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించడానికి 500 మందిని నువ్వు కార్యకర్తలను సమీకరించాలి, హెలీప్యాడ్ అంతా 30 మంది కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి ఆంక్షలు పెడుతున్న ఈ నారా చంద్రబాబు నాయుడికి నేను ఒకటే చెబుతున్నాను. నిన్నగాక మొన్న నీ కొడుకు నారా లోకేష్ నెల్లూరుకి వెళ్ళాడు. నెల్లూరుకి వెళ్తే ఎంతమంది వచ్చారయ్యా? నెల్లూరుకి వెళ్తే ఎంతమంది వచ్చారు? చూస్తున్న వ్యూవర్స్ కూడా నేను ఒకటే చెప్తున్నాను. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వీళ్ళు కంగణం కట్టుకున్నారు. ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగాలు ఎన్నిక నువ్వు పెట్టుకున్నా సరే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుకు కూడా ఊడదని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నారు? మామిడి రైతుల్ని ఎందుకు మీకు గిట్టుబాటు ధర రావట్లేదు, వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు నష్టపోయిన నష్టాన్ని ప్రపంచానికి తెలియజేసే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన పెట్టుకున్నారులే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేరే నీలాగా పబ్లిసిటీకి స్టంట్ కోసం వెళ్ళట్లేదు కదా. మామూలు రైతులు మొన్నగా నిన్న ఎంత ఇచ్చావు నారా చంద్రబాబు నాయుడు? ₹2 2.5 ఇచ్చావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మామూలు రైతులు పరామర్శిస్తామని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటించారో తక్షణమే నువ్వు ₹4 పెంచావు. ఇంకో 2-3 రోజుల్లో ఆ మార్కెట్ మూతపడిపోతుంది. అంటే మామిడి సీజన్ ఏదైతే ఉందో పూర్తిగా మూతపడిపోతుంది. ఇంకో 4 రోజుల్లో ఆ మామిడి సీజన్ ఆ మార్కెట్ ఏదైతే మూతపడిపోతే ఆ మామిడి రైతులందరూ పెట్టిన పెట్టుబడి ఎవరైతే ఆ మామిడి పొలాలైతే ఎవరైతే కొన్నారో వాళ్ళు ఆ లక్షలాది రూపాయలు నష్టపోవటమే కదా. ఈ లోపే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన పెట్టి ఆ మామిడి రైతులను పరామర్శించి వాళ్ళ జరుగుతున్న నష్టాన్ని ప్రపంచాన్ని చూపించాలి, ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా కల్పించుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన పెట్టుకుంటే ఆ పర్యటన కూడా అడ్డుకోవడానికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టిస్తున్న ఈ నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనని అడ్డుకోవాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సస్యమిర అరచేతిని ఒకటే చెబుతున్నాను, అరచేత్తో సూర్యుడిని, అధికారంతో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం ఎవరి తరం కాదని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మొన్న పేరెన్ నాని గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే పర్మిషన్ ఇచ్చారో 3 వెహికల్స్కి దాంట్లోనే నేను వచ్చాను, మళ్ళీ జనాన్ని సమీకరించాను గత సభలో అని చెప్పి పల్నాడు జిల్లాలో ఘటన గురించి నా యొక్క ప్రమేయం ఉందని పోలీస్ స్టేషన్ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. నేను వచ్చి హాజరయ్యాను. మీరు ఇచ్చిన పర్మిషన్లోనే మేము వచ్చాం కదా, మళ్ళీ కొత్తగా మా మీద కేసులు ఏంటని అడుగుతున్నారు. ఎక్కడన్నా పారదర్శకత్వంగా ఉన్నాయి? ఆద్యాంతం ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన మొత్తం కేసులు, కుట్రలు, హత్యలు, మానభంగాలతో సాగుతుంది అనిపేసి ఈ సంవత్సరం 2 సంవత్సరం కాలంలో పరిమితిలో ఇట్టే తెలిసిపోతుంది. అరే ఎక్కడ అసలు సిగ్గు శరం ఉందా ఈ ప్రభుత్వానికి? నారా చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందా? వీళ్ళు మనుషుల పశువుల? నిజంగా నరరూప రాక్షసుల, మానవ రూపంలో ఉన్న నరరూప రాక్షసుల అని చెప్తున్నాను. వీళ్ళు పర్మిషన్ ఇచ్చింది నిజంగా వాస్తవంగా మీరు చెప్పినట్టు 3 వాహనాల్లో 3 వాహనాల్లో వెళ్ళండి, అంత మించి ఉండకూడదని చెప్పేసి తదకు అనుగుణంగానే పేరు నాని గారు ఆ వాహనాల్లో వెళ్తున్నారు. ఆ వాహనాల్లో వెళ్ళినా సరే కేసులు కట్టడం ఏంటి? అంటే కేసులకి భయపడే పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మీరు పెట్టే కుట్రలకి భయపడిపోయి ఇంట్లో కూర్చునే పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజల చేత పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిత్యం మీలాగా పెట్టుబడిదారుల కోసం, పెత్తందారుల కోసం పెట్టిన పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్యంతం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కూర్చొని తిన్నారు తినాలనుకుంటే 10 తరాల తరగని ఆస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆద్యంతం ప్రజల కోసం, పేద ప్రజల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం నిత్యం రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇలా పెట్టుబడిదారుల కోసం ఎప్పుడు రాజకీయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. పేరు నాని గారు ఒక కాపు కులస్తుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కాపు కులస్తులందరూ పట్టం కట్టారు. కాపు కులస్తులందరూ తెలుసుకున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ నమ్మి మోసపోయాము. పవన్ కళ్యాణ్ని అడ్డు పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ మా కాపులకు ఏమీ ఒరిగింది లేదు. ఈ పవన్ కళ్యాణ్ అన్న వస్తే ఇంకేమన్నా పెద్ద రాజకీయంగా పెద్ద వేస్తారు, లేదా ఉద్యోగ భద్రత కల్పిస్తారు, లేదా ఆరోగ్య భద్రత కల్పిస్తారు, లేకపోతే
ఏ విషయంలో సరే కాపులు ఒక భద్రత ఉంటుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పట్టం కట్టారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఏ కాపులకు ఏమో చేస్తాడు, ఆరోగ్య భరోసా ఇస్తాడు, ఉద్యోగ భద్రత కల్పిస్తాడు, ఆర్థిక భద్రత కల్పిస్తాడు, రాజకీయంగా పెద్దపేట వేస్తాడు మా కాపులకు అని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ని మొత్తం కాపులు మొత్తం ఏకమయ్యి పవన్ కళ్యాణ్ని రాజకీయంగా గెలిపిస్తే, మన గత ఎన్నికల్లో గెలిపిస్తే ఈ నారా చంద్రబాబు నాయుడు సంకనాకుతున్న ఈ పవన్ కళ్యాణ్ ఎంతకాడికి వాళ్ళ అన్నని ఎమ్మెల్సీ ఇచ్చాడే తప్ప ఏ కాపు కులస్తుడికైనా సరే అతను రాజకీయంగా పెద్దపేట వేశాడా, ఏ ఆరోగ్య భద్రత కల్పించాడా, ఉద్యోగ భద్రత కల్పించాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తున్నాను. నేను కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సర పాలనలో మా యొక్క ఫీడ్బ్యాక్ గురించి జనాల దగ్గరికి వెళ్తున్నాం, తొలి అడుగు అన్నారు. ఈ అన్నదాత సుఖీభావ ఏమైపోయింది, గత నెలలో పడాల్సింది ఈ నెల కూడా దాటిపోతుందా అని చెప్పి ప్రజల్లోనూ అన్నదాతల్లో ఒక అనుమానం ఏర్పడింది. ఏమంటారు, నిజంగా ఈ 3 దఫాల్లో క్రెడిట్ అవుతాయి అంటారా? ఈ 13, 12 తారీఖులు అంటున్నారు, కొత్త లిస్ట్ అంటున్నారు, ఈకేవైసీలు అంటున్నారు. ఇదంతా గందరగోళంగా ఉంది. చెప్పడానికి వాలంటీర్ వ్యవస్థ కూడా లేదు. అసలు ఏం జరుగుతుంది? అన్నదాతలకు న్యాయం జరుగుతుందా? ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే తల్లికి వందనం పథకం ద్వారా అనేది తెలిసిపోయింది. వీళ్ళు నిజంగా మాటల ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం కాదు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే తల్లికి వందనం పేరు చెప్పి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పాడు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్. తీరా తల్లికి వందనం ఒక సంవత్సరం తోసేశారు, ఒక విద్యా సంవత్సరం నెట్టేశారు, వెనక నెట్టేశారు. మళ్ళీ 2వ విద్యా సంవత్సరం అడిగెట్టేసరికి కోతలు, ఆంక్షలు ఈ పేరుతో ఎంతవరకు వీలైతే అంతవరకు కోతలు విధించి ముగ్గురున్న పిల్లలకేమో ఇద్దరికేసి, ఇద్దరున్న పిల్లలకేమో ఒక్కళ్ళకేసి, ఆ ఒక్కళ్ళున్న పిల్లలకేమో ఏదో ఒక నెపం చూపించి వాళ్ళకు కూడా తల్లి వందనం రాకుండా చేశారు. ఇక వీళ్ళు చదువుకునే పిల్లలకే వీళ్ళు ఏదైతే పెట్టుబడి సంబంధించిన తల్లికి వందనం సంబంధించిన 15,000 ఇస్తారన్నారో అదే పోతే ఇంకా ఈ రైతుకు సంబంధించిన వాళ్ళకి ఎలా ఇస్తారనుకుంటున్నారు? రైతు ఏమైపోతే నాకెందుకు, అసలు వ్యవసాయమే దండకన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఇదే నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండకన్న వ్యక్తి ఈరోజు రైతులు సాయం చేస్తాడండి, అన్నదాత సుఖీభావ అని చెప్పి ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఏ రకంగా ఇస్తాడు రైతులకి? అసలు వ్యవసాయం దండకన్న వ్యక్తి రైతులు సాయం చేస్తాడంటే మీరెలా నమ్మారు, ప్రజలు నమ్మారో నాకైతే అర్థం కావట్లేదు. అయితే మరోసారి తన మామకి వెన్నుపోటు ఎలా పొడిచాడో అలాగే రైతులను కూడా ఈసారి అతి దారుణంగా కిరాతకంగా వెన్నుపోటు పడిచాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. నేను కూడా చెప్తున్నాను, మీ కళ్ళబొల్లి మాటలతో ఎల్లకాలం ప్రజలను మోసం చేయాలని మీరు అనుకోవటం నిజంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లో మీ అపోహ మాత్రమే. ప్రజలైతే వాళ్ళు చేసిన తప్పును తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో నిజంగా ఇలాంటి నాయకులు, ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని కిలోమీటర్ గొయ్యి తీసి ఈ పార్టీలని గోతులో పట్టి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్కి నేను ఒకటి చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళాడు ఈ పవన్ కళ్యాణ్? వారంలో 2 రోజులు, వారంలో 1-2 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు, మిగతా 4-5 రోజులు హైదరాబాద్లో షూటింగ్లో పాల్గొంటాడు. ఈ పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న మహిళల మీద, బాలికల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి పవన్ కళ్యాణ్ తెలియదా? రైతులు పడుతున్న బాధల గురించి ఈ పవన్ కళ్యాణ్ తెలియదా? వైద్య విద్యార్థులు సైతం కాలర్ పట్టుకొని ఎగిరి కాళ్ళతో తంతున్నారు ఈ పోలీసులు, ఈ కుటుంబ ప్రభుత్వం. ఎక్కడికి వెళ్ళాడు ఈ పవన్ కళ్యాణ్ చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాను. కేటన్ షూటింగ్ కోసం, అధికారం కోసం, అధికార దర్పం కోసం, అధికార హోదా అనుభవించడం కోసం ఈ పవన్ కళ్యాణ్ వచ్చాడు. చంద్రబాబు నాయుడు సంఘ నాకడం కోసం ఈ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చాడు, కానీ ప్రజల కోసం అయితే కాదు. ఈ భారతదేశంలో ఏ ఎజెండా లేని జెండా ఏదైనా ఉందంటే జనసేన జెండా మాత్రమే. ఎందుకంటే ఈ మాట ఎందుకన్నా జనసేన సిద్ధాంతాలు, జనసేన అజెండా ఏంటో ఇప్పటి వరకు కూడా ప్రజలకు తెలియదు. అతను ఎందుకోసం పార్టీ పెట్టాడు, ప్రశ్నిస్తా అని వచ్చిన ఈ నాయకుడు ఈరోజు ప్రశ్నగా మిగిలిపోయాడు. రానున్న రోజుల్లో ఈ పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు కూటమి, బీజేపీ, మరో భారతదేశంలో ఇంకెన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు మొత్తం కట్టకట్టుకొని రండి, మొత్తం కట్టకట్టి కృష్ణాదులు పాతిపెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తారు. ఈ యొక్క సంఘటనకు సంబంధించి ఎలా ఉంది? ఇదైతే కొవ్వూరు నియోజకవర్గంలో హేమాహేమీలుగా ఉన్న ఇద్దరు నాయకుల మధ్య ఈ వివాదం తలెత్తింది. ఒక పక్క చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ఇటుపక్క లేడీ గారు ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారో ఆవిడ గారు కానివ్వండి, ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు కూటమి నేతగా ఉన్న ఆవిడ ఫస్ట్ వ్యాఖ్యలు చేయడంతోనే ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎలా అనిపిస్తుంది? నేను ఒకటే చెప్తాను, ఈ కూటమి ప్రభుత్వం మొత్తం ప్రజల యొక్క మైండ్ సెట్ని తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న పన్నామే ఈరోజు రాష్ట్రంలో జరుగుతుందన్నమాట. ఎక్కడ కూడా మీకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగట్లేదు. ఆద్యాంతం ఈ నిన్న జరిగిన ఘటన ఎంత పైశాచికం, ఎంత హేయమైందండి, ఎంత హేయమైంది. ఆ రోజు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ దుండగుల దాడిలో ఎవరినో ఒకళ్ళు చంపేసేవాళ్ళు. అంత కిరాతకంగా నిజంగా భారతదేశంలో ఉన్నామా, మనం నిజంగా ప్రజాస్వామ్యాల దేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అని చెప్పేసి సందేహం వస్తుంది.
మీకేమైనా కక్షలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు ఇలాంటి దద్దమ్మలు చేసే పనులే ఇలాంటి భౌతిక దాడులు అని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాను. ఇలాంటి దాడులు చేయాలనుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దాడులు చేయాలనుకుంటే మీలాగా ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు చేయాలనుకుంటే ఈరోజు మీరు రాజకీయాలు ఉండేవాళ్ళ బతికి ఉండేవాళ్ళ అని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు లేడీగా ఉండి అక్కడ ప్రజెంట్ కూటమి తరపున ఎమ్మెల్యేగా ఉన్నారో ఆవిడ మొదలుపెట్టింది పిహెచ్డి చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి అవినీతిలో. ఏవైతే ఇసుక దందాలు కానివ్వండి, కాంట్రాక్టులు ఈ యొక్క సంబంధించి పర్సంటేజ్ల గురించి అంటున్నారు. వాళ్ళ ప్రభుత్వాలు కాదనే కదా ఇప్పుడు మరి మీకు ఎన్నుకున్నారు, మీరైనా సరిగ్గా చేయొచ్చు కదా అని ఆయన మరి ఏదైనా ఉంటే నిరూపించాలంటున్నారు. మరి ఈ నిమిత్తం కూడా ఇద్దరి మధ్య జరిగిన ఈ వాగ్వాదం, ఆయన నెల్లూరులో ఉన్న ఇంటిని ధ్వంసం చేశారు 200 మంది. వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఒకవేళ నేనున్నా నన్ను చంపేసేవాళ్ళని ఆయన అంటున్నారు. నేను చెప్పేది అదే. రాజకీయ విమర్శ చేసినప్పుడు నీకు చేతనైతే ప్రతి విమర్శ చేయాలి, లేదా నిరూపించాలి. నిజంగా మీరు చెప్పిన వ్యక్తి, మీరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నాయకుడు నిజంగా అవినీతికి పాల్పడి ఉంటే మీ ప్రభుత్వం ఉంది కదా, మీ ప్రభుత్వం ఎంక్వైరీ చేయించు, ప్రజల ముందు పెట్టు. మొత్తం కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మీరెందుకు ఇలా భౌతిక దాడులు చేయటాలు? అంటే ఇలా భౌతిక దాడులు చేసుకుంటూ వెళ్తావా? సరేనే, మీరు చెప్పినట్టు వాస్తవేనండి. నిజంగా ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతి పాల్పడ్డాడు అనుకుందాము, కాసేపు అవినీతి పాల్పడ్డాడు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏదో ఒక ఎంక్వైరీ చేయించాయా? అమ్మ తల్లి మహానటి, నువ్వు ఎంక్వైరీ చేయించి తద్వారా నిజంగా నిష్పక్షపాతంగా నేను రాజకీయాన్ని నడుపుతాను, అతను అవినీతికి పాల్పడ్డాడని చెప్పి నిరూపించు. కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, దాని ద్వారా శిక్షించు. అంతేలే కానీ రాజకీయ విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం మామూలే, ఎవరైనా చేస్తారు. దానికి అనుగుణంగానే ఆయన మీరు చేసిన విమర్శకి ప్రతి విమర్శ చేశాడు. అంతగా మీరు వెళ్ళి ఇంటి మొత్తం దేవుడు పటాలు లేదు, దీపారాజన పటాలు లేదు, ఏం లేదు. అంటే ఎంత కళ్ళు మూసుకుపోయి అధికారం మతంతో ఈ రౌడీ మొక్కలు నరరూప రాక్షసులు, మానవ రూపంలో ఉన్న నరరూప రాక్షసులు ఏ రకంగా అయితే ప్రవర్తిస్తారో ఈరోజు అక్కడ జరిగిన ఘటన మొత్తం సాక్షాత్కరిస్తుందని చెప్పేసి సందర్భంగా ఇవన్నీ మీరు పాపం మూట కట్టుకుంటున్నారు. ఒక్కొక్కటిగా శిశుపాలుడు ఏదైతే 1, 2, 3, 4, 5 100 తప్పులు ఏదో చేశాడో అదే రకంగా మీ 100 తప్పులు దగ్గరలోనే పూర్తి కాబోతున్నాయి. నిజంగా ప్రజాగ్రహానికి మీరైతే బలికాక తప్పదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఏ విషయం చేత మీడియా ముఖంగా అడుగుతున్నా, ఆవిడ ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారంటే, నా యొక్క సామాజిక వర్గాన్ని నా కార్యకర్తలను ఆపగలిగాను, మా అభిమానులు ఆపలేకపోయాను అంటున్నారు. అసలు అంటే చేపించింది ఇండైరెక్ట్గా వీళ్ళేనంటారా? నిజంగా ఏం జరుగుతుందో సార్? ఆమె పేరు మహానటి అని చెప్పేసి అందరూ తెలుసు, ఆ నియోజకవర్గంలో కూడా తెలుసు. ఆమెని బయటికి ఎన్ని చెప్పినా సరే ఆమెని ఉచ్చారణ ఏంటంటే మహానటి అని అంటారు. నీ ప్రతాపం ఏంటో, నీ రౌడీజం ఏంటో, ప్రజల మీద నీకున్న ప్రేమ ఏంటో నీ పరిపాలన చూపించు తల్లి, నీ పరిపాలన చూపించు. ఈరోజు నువ్వు వెళ్ళి ఆ ఇల్లు మొత్తాన్ని ధ్వంసం చేసేసి యాగి చేసేసి మొత్తం విధ్వంసం సృష్టించినంత మాత్రాన నువ్వు నాయకురాలు కావు. నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు నాయకురాలు అయితే, నిజంగా నువ్వు ప్రజల ఓట్లతో గెలుపొంది ఉంటే ప్రజలకు మంచి చేయి. ప్రజలలో ఎక్కడా కూడా ఇలాంటి యొక్క సెక్షన్కి సంబంధించిన అంకురాపణ ఎక్కడా చేయలేదు. మేము సామూహిక దాడులు మేము ఎక్కడా ప్రోత్సహించలేదు. ఈ ప్రభుత్వమే దీనికి అంకురాపణ చేసింది. దీనికి బాధ్యతలు మీరే అవ్వాలి. వన్స్ మీరు మొదలు పెడితే మీరు రీకౌంటర్తో మాట్లాడాను తప్ప ఇప్పుడు మీ విషయాలు మాకు తెలుసు. మరి దాని మీదే కదా మేము మాట్లాడింది. రాజకీయ విమర్శలు ఉండాలి కానీ వ్యక్తిగతంగా దాడులు, ఈ కార్లు తిరిగేసి అక్కడే పగల కొట్టడాలు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు దాడి చేశారు, మరి మహిళల పైన దాడి, ఇవన్నీ ఎలా చూడాలి? నేను చనిపోయి ఉంటే ఈరోజు ఎవరు బాధ్యులని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కళ్ళకి అట్టున్నర కంపల్సరీ ఉంటుందండి, దీంట్లో సందేహం ఏమీ లేదు. ఇవన్నీ వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం 124 సీట్లు వచ్చాయి, 124 సీట్లు వచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే నిజంగా యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ పరిపాలన చేయాలి. 3 కలిసి పోటీ చేశారు, ఒక్కడి మీద 3 కలిసి పోటీ చేసి 124 సీట్లు గెలుచుకున్నారని చెప్పి మీరు జబ్బలు జరుచుకుంటున్నారు. నిజంగా మీకు అంత ప్రజాబలం ఉంటే ఇలాంటి దాడులు ఎందుకు చేయాలి? అసలు ఇలాంటి దాడులు ఎందుకు చేయాలి? మీకు 124 సీట్లు గెలుచుకునే పెద్ద ప్రజాబలం ఉంది కదా. అంత ప్రజాబలం ఉన్నప్పుడు మీకు ఎవరు ఏమనుకుంటే మీకెందుకు, ఏమైపోతే మీకెందుకు? ప్రజలకు కావాల్సింది ఏంటి? సుభిక్షమైన పరిపాలన కావాలా, అభివృద్ధి కావాలా, లేకపోతే ప్రతిపక్ష పార్టీ యొక్క ఎమ్మెల్యేలు ఒక ఇల్లు ధ్వంసం చేయడం కావాలా? వాళ్ళ ఇల్లు ధ్వంసం అయితే నీకు వ్యక్తిగత కక్షలు ఉంటే నువ్వు తీర్చుకో. అంతేలే కానీ దానిలో ప్రజా జీవితాన్ని ఇంక్లూడ్ చేసేసి నువ్వు ప్రజల కోసమే నువ్వు చేసినట్టు లేకపోతే ప్రజల కోసమే నువ్వు పుట్టినట్టు, ప్రజల కోసం నువ్వు రాజకీయాల్లో కొట్టినట్టు నువ్వు నీకెంత ఉంది? అసలు నీ పుట్టుపూర్వతాలు ఏంటమ్మా? నీ పుట్టుపూర్వతలు ఏంటి? అసలు నువ్వు ఎక్కడి నుంచి మొదలయ్యావు సంగతి నీకు తెలుసా? మొత్తం మేము బయట తీయమంటావా? ఈ రోజు అన్ని కోట్ల రూపాయల ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి?
అలీబాబా అద్భుత దీపం ఏమైనా సృష్టించిందా ఏమా? నిజంగా మీరు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు నిజంగా ఈ నిజమని మీరు నమ్మితే ఏంటి ఎంక్వైరీ చేయండి, బాధ్యత మీకు దమ్ముంటే ఎంక్వైరీ చేయండి, చట్టం ముందు పెట్టండి, దోషులుగా నిరూపించండి. అంతేగాని ఇలాంటి భౌతిక దాడులు, ఆస్తులు విధ్వంసం చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక నిజంగా అట్టుకట్టున్నారా ఇవ్వడం మాత్రం పక్కా అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కాదు, లేదా వాళ్ళెవరో ప్లకార్డు పట్టుకోవడం కాదు. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క గల్లీ లీడర్ కూడా ఈరోజు రేపు 2029 ఎన్నికల్లో ఇలాంటి చర్యలు పాల్పడ్డ ప్రతి ఒక్కళ్ళకి రప్పాడించడం మాత్రం తథ్యం అని చెప్తున్నా. ఏదైతే ఉన్నారు నెల్లూరు జిల్లా రొట్టెల పంటకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఆరోగ్యరీత్యా ఎవరైతే లోకేష్ గారి పర్యటనలో ఉన్నారో ఆయన కూడా ఈ అంశాన్ని మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు మీరు అన్నట్టుగా ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణలు చూడొచ్చు కదా. నేను చెప్పేది అదేనండి, వీళ్ళకి చేతకాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, పోరంబోగు ప్రభుత్వం, ఒక్క మాటలో చెప్పాలంటే బోషడికి ప్రభుత్వం అని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు చేశాను. ఎందుకు ఇంత మాట్లాడాల్సి వచ్చిందని అంటారు. నువ్వు 124 సీట్లు గెలిచినప్పుడు ప్రజలు మెచ్చుకోదగ్గ పరిపాలన చేయాలి. ప్రజలు ఏం కావాలి, నీడ్స్ వాళ్ళకి ఏం కావాలి, విద్య, ఆరోగ్యం, వైద్యం. వైద్య విద్యార్థులు నీకు రోడ్డు మీద అయ్యా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే నీ పోలీసుల చేత ఆ మహిళలను చూడకుండా ఎగిరి కాళ్ళతో తన్ని జుట్టు పట్టుకు లాక్కుని విడిచికెళ్తావా? ఇదే అని ప్రజా పరిపాలన, ఇదే అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సమస్య వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా స్పందించారో మీరు చూడండి. ఇది ఈనాడు జమానా కాదు, ఇంటర్నెట్ జమానా. ఒక్కసారి మీ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్యార్థుల గురించి ఏ రకంగా స్పందించారో అని చెప్పేసి ఒక్కసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చూడండి. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని పోల్చి చూడండి. ఎవరు ప్రజల కోసం ఉన్న పార్టీ, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ, ఎవరు విద్యార్థుల కోసం, ఎవరు ముసలి తాతల కోసం పనిచేస్తున్న పార్టీ, ఎవరు రైతుల కోసం పనిచేస్తున్న పార్టీ, ఎవరు మహిళల కోసం పనిచేస్తున్న పార్టీ అని చెప్పేసి మీకు ఇట్టే తెలిసిపోతుంది. ఈ నారా లోకేష్ రోజులు దగ్గర పడ్డాయండి వీళ్ళకైతే రోజులు దాదాపు దగ్గర పడ్డాయి. నేను ఎందుకు ఏమంటున్నానంటే కంటకావరంతో, అధికార మతంతో కళ్ళు మూసుకుపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, తప్పు చేస్తున్నారా, రైట్ చేస్తున్నారా ఏంటనేది మాత్రం వీళ్ళు కళ్ళ కనపట్లేదు. మేము ఎల్లకాలం ఇలాగే ఉంటాము, మేము రాజులము, మేము ఎల్లకాలం ఇలాగే ఉంటామని చెప్పేసి మొన్న పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ రానున్న రోజుల్లో మరో 10-15 ఏళ్ళు మేమే ఉంటాము, నువ్వు ఎలా వస్తావు చూస్తాం, నువ్వేమైనా పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమన్నా శిష్యుడు అయ్యా పవన్ కళ్యాణ్? జోస్యం చెప్తున్నావు నువ్వు? జోస్యం రాజకీయం మానేసి జోస్యం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? ఈ పవన్ కళ్యాణ్కి 2014 కాడ నుంచి డేకి ఒక్క సీటు గెలిచాడు. ఆ ఒక్క సీట్లో కూడా ఏం లేడు ఈ పవన్ కళ్యాణ్. మొన్న పొత్తు పెట్టుకుంటే కానీ ఆ టీడీపీ చంద్రబాబు నాయుడు సంఘనాకితే కానీ 21 సీట్లు గెలిచాడు. మళ్ళీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తాడో చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మీ పరిపాలన ఎందుకు, పవన్ కళ్యాణ్ మీ పరిపాలన ఎందుకు చెప్తున్నాను, మీ ద్వారా చెప్తున్నాను. అంటే మహిళల మీద, బాలికల మీద అకృత్యాలు, మానభంగాలు మార్చి 15 రోజులు, నెల రోజులు మానభంగం చేయడానికి మీరు రావాలా? లేకపోతే వైద్య విద్యార్థులను రోడ్డు మీద పట్టుకొని తనడానికి రావాలా? లేదా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ల మీద విజయవాడ ధర్నా చౌక్లో గత 2 నెలల నుంచి ధర్నా చేస్తున్నారు. దాని గురించి పవన్ కళ్యాణ్ పట్టట్లేదు. రాష్ట్ర సమస్యలు ఏం పట్టట్లేదు. రైతులు ఎంత అధోగతి పాలవుతున్నారు, గిట్టుబాటు ధర లేక ఏం పట్టట్లేదు. పవన్ కళ్యాణ్ కావాల్సింది చంద్రబాబు నాయుడు యొక్క సేఫ్టీ. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏదన్నా వస్తే మాత్రం హైదరాబాద్ నుంచి హుటాహుటిని వచ్చేస్తాడు. కాబట్టి ప్రజలకు కావాల్సింది ప్రజల కోసం ఆలోచించే నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వీళ్ళు ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నిటి తెగిడిచి సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజులైతే 2029 ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.